Myself, I am Dr. Harish Kumar, orthodontist and Invisalign provider. రెగ్యులర్గా పేషెంట్స్ వచ్చే వాళ్ళు ఏమడుగుతూ ఉంటారంటే టీత్ తీయించుకున్నప్పుడు రీప్లేస్ చేయించుకోవాలా కంపల్సరీ అని. అవునండి, రీప్లేస్మెంట్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఎగ్జాంపుల్, మీకు కింద పన్ను ఇక్కడ తీయించుకున్నారనుకోండి, సో పైన ఉండే పన్ను సపోర్ట్ లేకపోవడం వల్ల కిందకి వస్తూ ఉంటుంది. దీన్ని సుప్రా ఎరప్షన్ అంటారు. ఇది ప్రివెంట్ చేయాలి అని అంటే కింద టూత్ రీప్లేస్మెంట్ వెళ్ళాలి. ఇన్ కేస్ పేషెంట్ నెగ్లెక్ట్ చేశారనుకోండి, ప్రాబ్లము కొన్ని ఇయర్స్ తర్వాత ఏం చెప్తూ ఉంటారంటే పైన ఉన్న పళ్ళల్లో ఫుడ్ లాడ్జ్మెంట్ అవుతుంది అని చెప్తుంటారు. అది ఎందుకనంటే ఇక్కడ ఈ పన్ను కిందకు రావడం వల్ల ఇక్కడ స్పేస్ ప్రొవైడ్ అవుతుంది. ఆ స్పేస్లోకి ఫుడ్ ఇరుక్కుపోతూ ఉంటుంది. దాని తర్వాత డికే ఈ 3 టీత్కి వస్తూ ఉంటుంది. సో ఈ డికే అన్నీ ప్రివెంట్ చేయాలి అని అంటే కింద టూత్ రీప్లేస్మెంట్ వెళ్ళాల్సిందే. అదిగాక టీత్ ఒక సైడు తీయించుకోవడం వలన ఏమవుతుందంటే ఈ యూనిలేటరల్ చూవింగ్ అవుతూ ఉంటుంది. సో పేషెంట్ లెఫ్ట్ సైడే చూవ్ చేస్తూ ఉంటారు. పీరియడ్ ఆఫ్ టైం కొన్ని ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే జాయింట్ ప్రాబ్లం అంటే టీఎంజీ జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తూ ఉంటారు. సో అవన్నీ ప్రివెంట్ చేయించుకోవాలి అని అంటే టీత్ రీప్లేస్మెంట్ మ్యాండేటరీ.